ఓకే. ఛాతీ భాగం. ఓకే. ఫ్రంట్ పార్టు నీకు చెస్ట్ ఎందుకు తక్కువ తీసుకుంటాము అంటే, సో, ఫస్ట్ నేను ఇందులో తక్కువ తీయలా. ఫస్ట్ థింగ్. నువ్వు సరిగ్గా గమనించు. బ్యాక్ పార్ట్ ఏ సైజులో ఉందో, ఫ్రంట్ పార్ట్ అదే సైజులో పెట్టా. ఓకే. ఇది బ్యాక్ పార్ట్. ఇగోండి. ఇది ఫ్రంట్ పార్ట్. సైజ్ ఎక్కడ తగ్గించా నేను? తగ్గించలా. అండ్ హైట్ ఎందుకు తక్కువ తీసుకుంటాం? ఇక్కడ కప్పు సైజ్ అనేది ఒకటి కావాలి. ఫ్రంట్ లేడీస్ చెస్ట్ ఎలా ఉంటది? ఇలాగా. సో, ఈ పాయింట్ రావాలి. ఈ పాయింట్ నిలబడిన తర్వాత ఇక్కడ షేప్ బెల్ట్ అనేది సో, క్రాస్ కటింగ్ బ్లౌజ్‌లో ఈ షేప్ బెల్ట్ అనేది ఉంటది. ఇగోండి. ఇక్కడ ఈ షేప్ బెల్ట్. ఇది అటాచ్ చేసుకోవడానికి ఈ లెవెల్ తగ్గించుకోవాలి. తగ్గించుకున్న తర్వాత ఇంకొక పార్ట్ ఉంటది. షేప్ బెల్ట్ అది మళ్ళీ అటాచ్ చేసుకుంటాం. ఇది ఎందుకని ఇలా చేస్తారు అంటే వాళ్ళకి ఇక్కడ కప్పు సైజ్ అనేది క్రియేట్ అవ్వాలి. ఇప్పుడు రెడీమేడ్స్ వాళ్ళనుకోండి ఇలాంటి బన్నుల్లాంటివి తీసుకొచ్చేస్తారు అక్కడ పెట్టేస్తారు. కానీ ఇక్కడ క్రాస్ కటింగ్ బ్లౌజ్‌లో పక్కాగా ఆ పాయింట్ అనేది నుంచోవాలి. చీర కట్టుకునే వాళ్ళకి ఆ పాయింట్ అలా నుంచుంటేనే వాళ్ళకి కరెక్ట్‌గా స్ట్రక్చర్ బాడీ స్ట్రక్చర్ అనేది కనిపిస్తదనమాట. అందుకోసం ఈ పాయింట్ నిలబడాలి అంటే ఈ షేప్ బెల్ట్ అడ్డం కంపల్సరీ. ఫ్రంట్ పార్ట్ డాట్ పాయింట్ 9, 3 టోటల్ 12 గదా!